పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాము. చెప్పండి, మహిళల్ని మహారాణులను చేస్తామని చెప్పి ఉచిత బస్సు పెట్టిరు, మళ్ళీ అలాగే ఇప్పుడు కోటీశ్వరం చేస్తామని కూడా చెప్తున్నారు, స్వయం ముఖ్యమంత్రి చెప్తున్నారు. కానీ తెలంగాణ మహిళల్ని విదేశీ మహిళల కాళ్ళ మీద పడేటట్టు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి, అంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అతిథి దేవో భవ అంటారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చిల్లర నాయకులకు మేము చెప్పేది ఒకటే, ఈరోజు ప్రపంచ ఈ యొక్క సుందరిమణుల పోటీలు అనేటి 72వ పోటీలకు ఆతిథ్యం ఇస్తుంది మన రాజధాని హైదరాబాదులో. దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పేసి దాని మీద కూడా ఈరోజు కపట బుద్ధిని, అక్కడ కూడా లోపాలను వెతికే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్తున్నాం. వాళ్ళు ప్రపంచ సుందరిమణులు, ఆ ఆడబిడ్డలు మన రాష్ట్రానికి వచ్చిండ్రు, వాళ్ళు అతిథులుగా వచ్చిండ్రు, వాళ్ళను గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన యొక్క దైవ దర్శనానికి, మన యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆ యొక్క కాళ్ళకు పాదరక్షలు ధరించి అందులో లోపలికి వెళ్ళడానికి లేదు. అందుకని ఏం చేసిండ్రు, అక్కడ వాళ్ళకు ఒక పల్లెలు పెట్టి వాళ్ళ యొక్క కాళ్ళను కడుక్కోమని చెప్పేసి వాళ్లకు ఈ విధంగా చేయాలని అక్కడ చూపెట్టే ప్రయత్నం చెప్తే, మన ఆడబిడ్డలను వాళ్ళ కాళ్ళు కడిగించిన పరిస్థితి అక్కడ లేదు. దాన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం, అతిథులను గౌరవించుకోవడం మన బాధ్యత. ఇప్పటికైనా ఆ చిల్లర ప్రచారాలు మానండి. మన యొక్క ఆడబిడ్డలను ఈరోజు దేశానికి గర్వకారణంగా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ రాష్ట్రమే కాదు, దేశంలోని మహిళలందరూ ఈరోజు మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఉచిత బస్సు కావచ్చు, మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి పథకం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాటన్నిటిని కూడా విమర్శిస్తున్నారంటే వీళ్ళకు మహిళలంటేనే గౌరవం లేదు. రీసెంట్గా అంటే చార్మినార్ దగ్గర, అక్కడ చౌరస్తా దగ్గర ఫైర్ యాక్సిడెంట్ అయింది, 17 మంది చనిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించలేదు అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంబులెన్స్ కూడా లేటుగా వచ్చినాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు లేటుగా వచ్చి స్పందిస్తున్నారు. ఇవాళ ఇక్కడ మా యొక్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా వెళ్ళి ఆ యొక్క సంఘటనలో ప్రమాదం జరిగిందన్న వెంటనే స్వయాన మంత్రి గారు వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి సమీక్షించి అక్కడి యొక్క నివారణ చర్యలు తీసుకోవడానికి మంత్రి గారు చర్యలు తీసుకున్నారు, అక్కడి యొక్క అధికారులంతా చర్యలు తీసుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారు. అది ఒక ప్రమాదం, ఆ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయొద్దని మంత్రి గారు స్పష్టంగా చెప్పిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడేమవుతుంది, రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వస్తుంది, ప్రభుత్వం మీద ఈరోజు బురద జల్లుదామని చూస్తున్నారు తప్ప రాష్ట్ర శ్రేయస్సు గురించి వాళ్ళ ఆలోచన లేవు. వాళ్ళు ప్రతిపక్షం కాదు, ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి ఆటంకులుగా మారిండ్రు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ఒక కిరాతకులుగా ఈరోజు ప్రతిపక్షం మారిందని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి, అంటే వెంటనే అక్కడ స్పందించి ఉంటే అంత ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అని బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు ఇక్కడ కేవలం ప్రతిపక్ష నాయకులుగానే మాట్లాడతారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న సంగతే మర్చిపోతారు. ఈరోజు కేంద్ర మంత్రి గారు ఉన్నారు, ఇక్కడ రాష్ట్రంలో 2 కేంద్ర సహాయక మంత్రులు ఉన్నారు. మరి వారు అక్కడికి వచ్చిర్రా? వారు కూడా ప్రభుత్వంలో భాగం కదా. ఈరోజు భారతదేశం అనేది సమైక్య దేశం. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలి. మన తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఎంపీలు చేస్తేనే ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారిని కానీ, బండి సంజయ్ గారిని ఇప్పుడు కేంద్రంలో కేంద్ర మంత్రులు అయ్యారు. వాళ్ళకు ఒక బాధ్యత ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చిండ్రా? మరి వాళ్ళు రాకుండా వాళ్ళు కూడా ఈరోజు బాధ్యత విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను విమర్శించడం అనేది వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనం. మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుంది అని లేట్ అవుతూనే వస్తుంది. అసలు మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా? అసలు 6 మంత్రి పదవులు అలానే ఖాళీగా ఉంటాయా మొత్తం ఈసారి టర్మ్ అయిపోయేదాకా? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది అందరికీ పెద్దపీట వేసి, అందరి యొక్క ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా, ఎవరు కూడా చిన్నబుచ్చుకోకుండా ప్రతి జిల్లాకి, ప్రతి నాయకునికి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పోటీ అనేది నెలకొన్నది. కాబట్టి వాటందరినీ కూడా సద్దుమణిగి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర హైకమాండ్ అంతా కూడా త్వరలోనే మంత్రివర్గ పూర్తి స్థాయిలో విస్తరణ చేస్తుంది. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎవరు ప్రజలు ఆందోళనలో పడాల్సిన అవసరం లేదు. మీ మంత్రులు డబ్బులు తీసుకొని ఫైళ్ళ మీద సంతకాలు పెడతారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? గతంలో బీఆర్ఎస్ పార్టీ మా కొండా సురేఖ అక్క గారు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆనాడు మంత్రులు చేసిన పరిస్థితి గురించి కొండా సురేఖ అక్క గారు మాట్లాడినరు. దాన్ని ఈరోజు తప్పుడుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.
ముందు వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడింది కాబట్టి వాళ్ళు తప్పు చేయలేదని చెప్పి మమ్మల్ని విమర్శించాలి వాళ్ళు.